దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే Yeah, మైండ్ సెట్ డిఫరెన్స్. అంటే somebody may think it's a black to white and there's no way I can convert. I don't have income of black. నేను సినిమాలో ఆన్ చేయట్లేదు, నా అర్నింగ్స్ అన్ని ఓవర్సీస్ లో ఆన్ చేసి వచ్చిన డబ్బులు. సో మీ ఆర్టిస్ట్ల కానీ యూ విల్ హ్యావ్ టు ఆబ్వియస్లీ గివ్ ఇన్ వైట్. అదే ఇప్పుడు మై Clear గా. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ మై సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ వైట్. కరెక్ట్. ఇక్కడ లాస్ వస్తే మై వైట్ మనీ గెట్స్ లాస్ట్ అనమాట. నేనేదో నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి కొన్ని 100 కోట్లు క్యాష్ వచ్చి దాన్ని కన్వర్ట్ చేసుకోవాల్సిన నీడ్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇన్ ఇండియా. అంటే ఐ డెంట్ సెల్ ఏ సింగిల్ సెంట్ ఆఫ్ ల్యాండ్ కరెక్ట్. neither in US or nor in India. And whatever I invested అనమాట. But I don't do a trading. సో 100% of my income is from my other businesses abroad. In films, I do investment into films. నా డబ్బులు పోతే నా వైట్ మనీ గెట్స్ లాస్ట్. అంతే తప్ప ఇంకా వేరే యాంగిల్స్ లేవంటున్నారు. బట్ సార్ ఇండస్ట్రీలోనే యాక్చువల్లీ ఈ ప్రాక్టీస్ కొంచెం తక్కువే కదా, అంటే బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ హీరోస్ ఆర్ పెయిడ్ ఇన్ క్రోర్స్, కోట్లు. అది ఎంతవరకు ఎలాగా అన్నది ఈ లావాదేవీల విషయంలో, ఈ ప్లానింగ్ విషయంలో మీరు ఒక కొత్త సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారనుకోవచ్చా, లేక దెర్ ఆర్ అదర్ ప్రొడ్యూసర్స్ ఆల్సో హూ ఫాలో దిస్ టు ద టీమ్? Everywhere wherever it's possible we'll try to streamline. We are one of the first to say cashier will not carry cash. We pay only digital. అన్ని డిజిటల్. సో వీలైనంత వరకు గ్రూప్గా యూనియన్స్లో ఈ 10 పీపుల్కి ఈ పర్సన్కి పే చేయి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ అంటారు. అది కట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము, బట్ అవ్వట్లేదు. బట్ వీ వాంట్ టు పే టు ద బెనిఫిషియరీ డైరెక్ట్లీ, నాట్ త్రూ వన్ పర్సన్. కొన్ని కరప్ట్ ప్రాక్టీసెస్ నేను చాలా చోట్ల చెప్తున్నాను. అంటే ఇట్స్ బికమింగ్ ఎ ర్యాన్సమ్ అన్నప్పుడు వీ పుట్టింగ్ అ ఫుడ్ డౌన్ అండ్ సే ఐ కెన్ అఫోర్డ్ టు హోల్డ్ మేకింగ్ మూవీస్ ఫర్ ఎ వైల్. అవసరమైతే తప్ప మీరు ఎక్కడ కాంప్రమైజ్ కారు ఆన్ దిస్. 100% కానని చెప్పట్లేదు. we are trying to make the change. Right. Yeah. No, I understand. అంటే overnight I cannot change. అంటే కరెక్ట్. చిన్న స్థాయిలో ఓకే సార్, బట్ ఇక్కడ మనకి ఇమేజ్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్ క్వశ్చన్ అని మై క్వశ్చన్ వాస్ దట్ మలయాళం ఇండస్ట్రీలో వచ్చిన స్కాండల్స్ కావచ్చు విత్ సమ్ ఆఫ్ ద టాప్ స్టార్స్, కాస్టింగ్ కావచ్చు అని అది ఇది, ఈ కాంట్రవర్సీస్ నడుమ మీరు ఒక చాలా క్లీన్ ఇండస్ట్రీ, టెక్నాలజీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మీరు ఎలా ఫీల్ అవుతారు? హౌ కంఫర్టబుల్ డూ యూ ఫీల్? బికాస్ ఎవరో ఒకరు ఏదో ఒక వేలు పాయింట్ అవుట్ చేయడానికి దానికి ఆస్కారాలు ఉంటాయి. అంటే మీకు if there are group of human work together there will be certain conflicts and clashes. So దాన్ని మనం we should not take it serious. అంతే ఒకప్పుడు టెక్ బిజినెస్ లో కూడా అనేవాళ్ళు కాల్ సెంటర్ వర్క్ చేస్తుంటే ఇట్స్ ఫ్రీ కల్చర్ అని, ఐటీలో ఫ్రీ కల్చర్ అని. అది కూడా చాలా అంటే అలా అండి, వాటిని ఆపలేం కదా మనము. మన బిజినెస్ మనం చేసుకుంటాం, మన పని మనం చేసుకుంటూ పోవాలి. మీ సినిమాలు. సో టెల్ us about Raja Saab sir. We are all waiting to hear more. See, Raja Saab so far is a underdog in Prabhas gar movies, because underdog ante we didn't advertise, we didn't. Avunu. Yeah, but it is a very large scale movie. So మీకు అక్టోబర్ నుంచి you'll start seeing the material about the movie, అంటే why is it different అన్నది. So it comes with a very significant visual elements. You'll see entertainment, out and out entertainment, songs, horror లో to a different level. ఎంత బడ్జెట్ ప్లాన్ చేశారు సార్? ఇది చెప్పడం కష్టం, చెప్పకూడదు, బట్ by the time we do it may get close to 400 crores. 400 కోట్లు రాజా సాబ్ హారర్ ఎంటర్టైనర్. క్లోజ్ టు, ఇంకా క్లోజ్ టు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. అండ్ కాస్టింగ్ విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకున్నారు రాజా సాబ్ కి? జాగ్రత్తలు ఇట్స్ ఆల్ వి హావ్ ద వెరీ గుడ్ కాస్ట్. అదే అంటే హౌ డిడ్ యూ డెలిబరేట్లీ ప్లాన్ ద హోల్ కాస్ట్ అని? అంటే ఆనెస్ట్ గా ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్ వేర్ వీ డోంట్ డూ లాట్ ఆఫ్ ప్లానింగ్. అంటే ఇప్పుడు మీకు యాక్టర్, డైరెక్టర్ అండ్ వాళ్ళకి వదిలేసారు will do the right things. Yeah, definitely they do in consultation with us. And the project ki we know day one potential. అవును. So and we are very clear, we are coming after Salar, after Kalki, and I mean 2 years back start this project. So we'll hit the peak annadana and we are there. You're there. Sir, మీ అసోసియేషన్ విత్ పవన్ కళ్యాణ్ గారు, హౌ డిడ్ ఇట్ బిగిన్?